హౌస్‌లో ఫోర్త్ డే అంతా నార్మల్‌గా నడుస్తున్న టైంలో ఒక టాస్క్ ఇచ్చి, ఇంకో టాస్క్ ఇచ్చి, టాస్క్‌ల మీద టాస్క్‌లిచ్చి కన్‌ఫ్యూజ్ చేస్తున్న టైంలో బిగ్ బాస్ కాస్త సీరియస్‌గా ఒక వార్నింగ్ ఇస్తారు. అందరూ సడెన్‌గా అలర్ట్ అయిపోయి వింటారు. ఏంటి అని. బిగ్ బాస్ కాస్త కోపంగా ఏంటి మానిటర్ అసలు అదే సంపూర్ణేష్ బాబు అసలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? బిగ్ హౌస్‌లో ఎవరికి వారు వారి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. స్మోకింగ్ జోన్‌లో ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తే, ఒకరికంటే ఇద్దరు ముగ్గురు వెళ్లి స్మోకింగ్ చేసేస్తున్నారు. ఆ రూల్‌ని వయోలేట్ చేశారు. ఇక తెలుగులో మాత్రమే మాట్లాడాలి అన్న నిబంధనను ఉల్లంఘించి అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు హిందీని వాటిని వీటిని మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో ఇది కేవలం తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న షో ఇప్పుడు. అయితే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి కేవలం తెలుగులోనే మాట్లాడాలని వారు కోరారు. ఇక ముమైత్ ఖాన్‌కి తెలుగు రాదు కాబట్టి తను హిందీలో మాట్లాడుతుంది కాబట్టి ముమైత్ ఖాన్‌కి జ్యోతిని టీచర్‌గా నియమించారు. ఇక డే టైమ్‌లో ఎవరు నిద్రపోవద్దంటే అదేంటి రూల్‌ని నిష్క్రమించి అలా నిద్రపోతున్నారు. సమీర్, ధనరాజ్, ఆదర్శ్ అంటూ ఒక్కొక్కరి పేర్లు చదువుతారు బిగ్ బాస్. ఇక ఈ రూల్స్‌ని గనక ఎవరు సరిగ్గా పాటించకపోతే ఇక వారు ఎలిమినేషన్‌కి నామినేట్ అవుతారు అంటూ స్ట్రెయిట్‌గా వార్నింగ్ ఇచ్చేస్తారు బిగ్ బాస్. అంతేకాదు ఈ బిగ్ హౌస్‌లో ఉన్న ఈ మెంబర్స్ అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన టీమ్ మెంబర్ సంపూర్ణేష్ బాబుకి సోపించారు కదా! బట్ సంపూర్ణేష్ మాత్రం తన 32 పళ్ళు బయట ఇకిలించి కాస్త సింపుల్‌గా స్మైల్ ఇచ్చి తప్పుకుంటున్నారే తప్ప ఎవరికీ ఇవి రూల్స్ అంటూ వచ్చి చెప్పడం లేదు. కనీసం చెప్పకపోయినా ఇలా చేయకండి, అలా ఉండండి అంటూ కాస్త సైగన్నా చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా! అలా కూడా చేయనందుకు సంపూర్ణేష్‌ని లీడర్‌గా తొలగించాలని డిసైడ్ చేస్తారు బిగ్ బాస్. సో ఇక బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్‌కి అందరూ అలర్ట్ అయిపోయి అమ్మో! ఇక నుంచి డే టైమ్‌లో పడుకోకూడదు అన్నట్టుగా కాస్త కటింగ్ ఇస్తారు కుటుంబ సభ్యులందరూ. అయితే గమ్మత్తైన సంగతి ఏంటంటే బిగ్ బాస్ కేవలం వార్నింగే కాదు పనిష్మెంట్ కూడా ఇస్తారు. అదేంటంటే ఆ రోజు ఎవరైతే డే టైమ్‌లో పడుకున్న వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళ కోసం నైట్ అవ్వగానే లైట్స్ ఆఫ్ చేస్తారు కదా! ఆ టైంలో బయట గార్డెన్‌లో ఒక ఇద్దరు కూర్చొని తొక్కగలిగే సైకిల్‌ని పెట్టి రాత్రంతా, మొత్తం రాత్రంతా కూడా వీళ్ళు సైకిల్ తొక్కుతూనే ఉండాలి అంటూ పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఇంకేముంది చచ్చినట్టు 1:45 సైరన్ మోగుతుంది. ఇక ధనరాజ్, సంపు, సమీర్, ఆదర్శ్ వీళ్ళందరూ బయటే ఉండి ఒకరి తర్వాత ఒకరు సైకిల్ తొక్కి, తొక్కి, తొక్కి 3:45 వరకు సైకిల్ తొక్కి ఈ టాస్క్‌ని పూర్తి చేస్తారు. టాస్క్ కాదు పనిష్మెంట్‌ని పూర్తి చేశారు. అలా జరిగిందండి ఫోర్త్ డే. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe